ఏమండి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి. అందుకని మీ సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలి. అది నీ సహవాసం అంటే నీ ఫ్రెండ్షిప్. ఇక్కడ అందుకని అంటున్నాడు, మీరు అమ్మోనీలతో కానీ ఏమంటే మోయాబీలతో కానీ ఎదోమీయులతో కానీ, వీళ్ళందరూ ఎవరండి? దేవునికి బద్ధ శత్రువులేళ్ళు. వీళ్ళందరూ ఇశ్రాయేలు ఒకప్పుడు హింసించిన వాళ్ళే. మరి వాళ్ళతో సాంగత్యం చేస్తారు కదా. ఒకవేళ మరలా వాళ్ళతో సాంగత్యం మీరు చేయకండి. అవసరమైతే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, మీరు దగ్గరికి వారు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని చెబితే పాపం కిందకు వచ్చాడు చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకొని వచ్చిన అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి, అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారంట? త్రిప్పివేశారంటండి. అంటే భార్యలు ఏం చేశారు? అంతకే భార్యలు ప్రేరేపించారు. అవును, సొలొమోను గురించి మనకి తెలియంది కాదండి. ఆయన మంచి కీర్తనలు రాశాడు, మంచి గ్రంథాలు రాశాడు. ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, ఇవన్నీ సొలొమోను గారు రాసియే అండి. అంటే ప్రసంగి రాయకు ముందు జరిగిన సంఘటన ఇది. సుమా ప్రసంగి గ్రంథం రాయలేదు అప్పటికి, అంతే కదా. క్షవరం అయిన తర్వాత ఏమొస్తుందంట? ఎవరం వస్తుందంట, అంతే కదా. మరి ఇలాగే చేసేటి బాబు అనవసరంగాను, ఇంకోలాగా అనుకుంటే ఇలాగ అయిపోయింది ఏంటి, ఇంకా అది కుదరదు. ఇంటికి అంటిస్తాగా ఏమైనా కుదురుతుంది ఏంటి? పని అవుద్దా? పని అవదు. ఒకసారి కట్ చేసిన తర్వాత కుదరదు, ఇంకా మళ్ళీ అంటించుకోవడానికి అవకాశం లేదు. ఫెవికాల్ అట్టి తీసుకొచ్చి. అలాగే పాప సొలొమోను గారు ఇంత భక్తుడు అయ్యుండి, ఇదిగో దేవుడు ఒక వరాన్ని అడగమన్నాడు, ఇదిగో నీకేం కావాలో కోరుకోను ఆయన అన్నప్పుడు మనం ఏమైతే ఎన్నో కోరుకుంటాం, కానీ ఏం కోరుకోలేదని. ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమీ తండ్రి అన్నాడు ఆయన. అంటే నిస్వార్థమైన కోరికను కోరినటువంటి ఈ సొలొమోనుకి ఐశ్వర్యాన్ని, వెండిని, ఏమంటే కీర్తిని నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడండి దేవుడు. అందుకని మనం ఏదైనా సరే కోరుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోరుకోవాలండి. అలాగనప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి నేను కోరుకోమంటే అలా కోరుకో బాబా, కుదరదండి. చాలా గొడవలు ఉన్నాయి, కిరాణా పట్టి ఉంది. అందుకని దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదండి. దేవుడు అందుకే అందరికీ ప్రత్యక్షం అవ్వట్లేదు. ప్రత్యక్షం మనం మామూలు వాళ్ళమా? ఏమండి, అయ్యి బాబు ఎన్ని ఉంటాయి మనకి కోరికలు. ఎలాంటివి అంట? గుర్రాల వంటివి అన్నాడు ఒక ఆయన. అసలు మనిషికి ఉన్న కోరికలు ఏ జీవరాశికి లేదు ఇంతకే. ఇలాంటి కోరికలు కోరనటువంటి ఈయన ఎంత భక్తుడంటే, చాలా మందిరాన్ని కట్టడానికి ఎంతో ప్రయాసపడి ఎంతో మందిని రాజులు ప్రేరేపించినటువంటి ఈయన ఒక్కసారిగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల తన భార్యలు ఏం చేశారంటే ఈయన్ని త్రిప్పేశారంట. ఎక్కడికే? లోకం వైపుకి, అన్య దేవతల తట్టుకి, అన్యుల వైపుకి తిప్పేశారంతే. అంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి మరిచిపోయేటట్టుగా స్త్రీలు చేశారు. జాగ్రత్త, భార్యలు ప్రేమించండి. దేవుడు చెప్పాడు భార్యలు ప్రేమించండి, కానీ అతిగా ప్రేమించకండి. నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకండి అన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమంటే ఆయన ఒక ఆయన అంటున్నాడండి, ఏమని? అదిగో మీ యేసుక్రీస్తు నాకంటే ఎక్కువగా ప్రేమించారా మీరు, నాకు పాత్రుడు కాడంటున్నారు. ఇదేంటిది? తల్లిని ప్రేమించొద్దా? తండ్రిని ప్రేమించొద్దా? భార్యను అవును, దాని అర్థం అది కాదు. నీకు అలాగ అర్థమైందనమాట. ప్రేమించమంటే నన్ను ప్రేమించమని వాళ్ళు విడిచిపెట్టమని కాదు, వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించక. ఎందుకంటే ప్రేమించవు, ఇదే పరిస్థితి వస్తుంది నీకు. సొలొమోను దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, ప్రార్థన జీవితం వదిలిపెట్టేశాడు, దేవునితో సహవాసం లేదు, భార్యలు చెప్పినట్లుగా మారిపోయాడు అంతే. అంటే ప్రేరణ ఎలాగైపోయిందో జాగ్రత్త. భార్య మాట వినాలి. ఎందుకంటే ఆదాము గారే ఎవరి మాట అన్నాడు? ఆదాము గారు భార్య మాట విన్నాడు. నీ భార్య మాట నువ్వు విని అన్నాడు అంతే, వినేసాడు అంతే. పాపం సాటి సహకారి కదా. అలాగని వినమని అన్నీ వినకూడదండి, కొన్ని వినాలి, కొన్ని విడిచిపెట్టాలి. అవసరమైతే యోబు వలె గద్దించాలి. అది అంతే కదా. యోబు గారి భార్య కూడా సలహా ఇచ్చింది, ఎందుకయ్యా ఈ కర్మంతా నీకు, ఇవన్నీ ఎందుకు, నీకు ఈ శ్రమ ఎందుకు? ఒక్కసారి ఆ దేవుణ్ణి దూషిస్తే గొడవ ఉండదు కదా, చచ్చిపోతే బాగుంటుంది కదా అన్నదంతే. అప్పుడు యోబు గారు ఏమన్నారు? నిజమే, నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాడా? అలాగనలేదు.
కానీ సొలొమోను గారు ఇంతమంది ఉపపత్రులు, ఇంతమంది భార్యలు, ఎంతమంది అండి బాబు అసలు సొలొమోను గారికి ఉన్నటువంటి భార్యలు ప్రపంచంలో ఎవ్వరికీ లేరు. అలాంటి అంటే ఎందుకంటే అంత ఆధిక్యతలో ఉన్నాడు ఆయన. అప్పుడు బహుభార్యత్వం ఉంది, ఇప్పుడని కాదు, ఇప్పుడు చేసుకోమని కాదు, అప్పుడు ఉంది. పాత నిబంధన కాలంలో రాజులు అలాగ ఉండేవారు, వారి సంస్థానంలో అందరూ అలాగ ఉండేవారు. కాబట్టి ఆ కాలంలో ఉంది, ఈ కాలానికి అది ఆపాదించుకోకూడదు. ఉన్నది ఎంతమంది ఉన్నా వారికి లోనవ్వకూడదు. వారు ఏం చేశారంటండి, చివరిలో మాట ఏమంటున్నాడు చూడమ్మా. ఇక వృద్ధుడైపోయాడు పాపం, ఏమండి, అంటే ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు భార్యలు ఏమయ్యారంట, అతనికి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈయన వాళ్ళని సలహాలు ఇచ్చి పెంచాడు. ఇప్పుడు ఒక్కసారిగా వృద్ధుడయ్యాడు. ఇప్పుడు పర్వాలేదు, మనం ఏం చెప్పినా ఈయన వింటాడులే, రాజే చెప్తే అది జరగాల్సింది. కాబట్టి ఏం చేశారంట, వృద్ధుడైనప్పుడు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఏమండి, జాగ్రత్త. భార్య నీకు ప్రేరణగా ఉండకూడదు, నీవే భార్యకి ప్రేరణ అయ్యి ఉండాలి, అంతే కదా. ఏమండి, సపోర్ట్ ఉండదు. మంచిది వినండి, మంచి వినాలి. ఏమండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మంచిని వినాలి, స్వీకరించాలి. కానీ చెడు ఉంది చూసారా, అది ఎంత పెద్దవాడు చెప్పిన దాన్ని ఖండించాలని ప్రియమైన దేవుని పిల్లారా. ఇలాగ సొలొమోను ఎంతోమందికి ఎన్నో చక్కని, అంటే ఆయన జ్ఞానపు మాటలు వినటానికి షేబా దేశపు రాణి వచ్చిందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? కాదండి, అంటే దేశాంతరాలు దాటిపోయిందనమాట ఆయన మాటలు. అలాంటి మాటలు చెప్పినటువంటి ఈ వ్యక్తి భార్యల చేత ప్రేరేపించబడి భ్రష్టుడిగా అయిపోయాడండి. జాగ్రత్త, భక్తులే పట్టుకుంటుంది, మనమే అది సాతాను గడు ఏసు రక్తం చేయం, సాతాను పో అంటే పోద్ది అనుకుంటున్నావా? కాదు, సాతాను శక్తులు లైవ్ అంటే పోయేది కాదు అది. అమ్మో, చాలా జాగ్రత్తగా. అందుకనే సాతాను గురించి చాలా తెలుసుకోవాలని ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఈ 2 వారాలు మనం నేర్చుకు, ఇది వచ్చే వారం కూడా ఉంటుంది ఈ పాఠం. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకుంటున్నాం, కానీ అపవాది గురించి. అంటే మన శత్రువు ఎవరండి? అపవాది ఎవరు? దేవుని కనుకుంటున్నారా? మనకు కూడా వాడు శత్రువు అని చెప్పింది కదండి బైబిల్లో. ఏమండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమమ్మా, చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఆ వెదికే వారిలో నీవు గనక ఉన్నావా? జాగ్రత్త. ఏ విధము చేతనైనా పడిపోకూడదు మనం. అది భక్తి జీవితంలో మహానుభావులే పడిపోయారంటే మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ కదా, అంతే కదా. అంతేగాని పుస్తకం తీసుకుని సాతాను ఎదిరింపులు అని మొదలెడితే ఎదిరిపోద్ది అది. అబ్బబ్బా, అలాగైతే కుదరదు. అలాగైతే ఎందుకండి మనుషులందరూ ఇలాగ పాడైపోతున్నారు? ఎందుకంటే దేవుని మనస్సు అర్థం కాకపోవటం వల్ల. అప్పటిదాకా భక్తిగా ఉన్నటువంటి సొలొమోను గారిని త్రిప్పేశారు భార్యలు. ఏమండి, అప్పటిదాకా భక్తి జీవితం కలిగి మరి దినమునకు 5 మార్లు ప్రార్థించినటువంటి దావీదు గారు కూడా సాతాను ప్రేరణకు లోనయ్యి జనులను లెక్కించడం మొదలుపెట్టాడంట ఆయన. అప్పటిదాకా లెక్క తెలియదు ఆయనకి, ఇంతకే లెక్క లేదు ఇంకా. అలాంటి జనాన్ని, విస్తారమైన ప్రజల్ని ఏలేటువంటి అధికారాన్ని దావీదు గారికి ఇచ్చాడు దేవుడు. ఒక్కసారి లెక్కించడం ప్రారంభించాడు, ఒక్కొక్కటిగా